సాయంత్రం 6:30 చతుర్దశ భువనాధీశుడైన స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని మాడవీధులలో శోభాయమానంగా ఊరేగిస్తూ భక్తుల గోవిందనామ స్మరణలతో భక్తి గీతాలాపనలతో మేళతాళ మృదంగ మంగళ ధ్వనుల మధ్య శ్రీ స్వామివారికి తిరువీధి ఉత్సవ సేవను వైభవంగా నిర్వహించారు. తిరువీధి ఉత్సవ సేవ అనంతరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు సహస్ర దీపాలంకరణ మండపంలో దేదీప్యమానంగా వెలుగుతున్న సహస్ర దీప కాంతుల మధ్య ఊయలలో ఆసీనులై భక్తులకు దర్శనమిచ్చారు. అర్చక స్వాములు వేద మంత్రోచ్చారణలతో శ్రీ స్వామివారిని అర్చించి కర్పూర మంగళహారతులు సమర్పించారు. భక్తులు నయన మనోహరంగా శ్రీవారిని దర్శించి ఆనంద పరవశులైనారు. సమేత స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామినః ప్రీత్యర్థం ఏవం సంకల్పిత సహస్ర దీపాలంకరణ హృదయాయ నమః శిరసే స్వాహ శిఖాయి వషడు కవచాజహం నేత్రాభ్యాం వషడు మధ్యే పానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి. దానాయ సూరయాః ఆనందం బ్రహ్మ పురుషం ప్రణవస్వ అలర చంచలమైన ఆత్మనందుండ నీ అలవాటు చేసే నీ ఉయ్యాల నివాసాయ శ్రీనివాసాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘ. ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. We're really grateful for being here today and making this experience because we came on a business trip to meet our colleagues and we have a weekend to spend and we said we want to see some local culture and experience what it means to be Indian. And I'm very, very grateful for all of them to make it possible today for us to be immersed in this and to experience something we have never seen before. So thank you very much for making this possible. So we are really grateful for this experience here today. We come from Germany and not used to this religion. And so it was a great experience, something very new. We really appreciate how warm we were welcomed, how exciting and beautiful this whole temple for us is. And how we were treated in general. So it's very, very generous, very friendly, and we feel very, welcomed, as I already said. So thank you very much for this wonderful experience we had here today. Would you like to come back again? I would love to come back again. Thank you so much.